ఇప్పుడు మీ ఆడియోని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేసి అయితే చెప్తాను. అలాగే మీ ఆడియోలో బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటుంది కదా, ఆ నాయిస్ని ఎలా రిమూవ్ చేయాలి అనేసి అయితే చెప్తాను. అలాగే మీ వాయిస్ని విమర్శంపుగా ఎలా చేసుకోవాలి, ఆడియన్స్కి బాగా అర్థమయ్యేలాగా మన ఆడియోని ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేసి అయితే క్లియర్గా అయితే చెప్తాను. ఇక్కడైతే పాయింట్స్ అయితే రాసుకున్నాను అనమాట. ఈ పాయింట్స్ బేస్ చేసుకొని అయితే మీకు చెప్తాను. ఈ వీడియో చూస్తే ఇంకో వీడియో అయితే చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట మన వాయిస్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి అనేసి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి నాయిస్. ఈ నాయిస్ గురించి అయితే ఫస్ట్ మాట్లాడుకుందాం. అంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ని ఎలా తగ్గించాలనేసి అయితే చెప్తా. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ వచ్చేసి, మనం ఏదైతే ఆడియో రికార్డ్ చేస్తామో, వీడియో రికార్డ్ చేస్తామో, అప్పుడే మనము 80% నాయిస్ తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి? మనకి ఏదైతే మన రూమ్లో కానీ మనము ఎక్కడైనా రికార్డ్ చేసే మీరు ఫస్ట్ మీ టీవీ ఉంటే టీవీ ఆఫ్ చేసేయండి, ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ ఆఫ్ చేసేయండి, డోర్స్ ఉంటే డోర్స్ కూడా క్లోజ్ చేసేసేయండి. మన బ్యాక్గ్రౌండ్లో ఎనీ నాయిస్ అయితే రాకూడదు. మళ్ళీ ఎడిటింగ్లో కొంచెము ఎడిట్ చేయొచ్చు. మనము ప్రాక్టికల్గా అంటే వీడియో తీసేటప్పుడు మనం 80% అయితే నాయిస్ ఉండకూడదు, మళ్ళీ 20% నాయిస్ ఎడిటింగ్లో అయితే క్లియర్ చేసుకోవచ్చు. అప్పుడు 100% మనకి నాయిస్ అయితే రాదు. మనకి ఎక్కడి నుంచి నాయిస్ వస్తుందో అక్కడి నుంచి మనము దూరంగా ఉండాలి. దూరంగా ఉండి మనం రికార్డ్ చేసుకోవాలి వీడియో అనేసి. మళ్ళీ వచ్చేసి మైక్ అన్నమాట. ఈ మైక్ మనకి కొంతమంది మైక్ యూజ్ చేస్తారు, కొంతమంది మొబైల్లోనే యూజ్ చేస్తారు. మైక్ ఉంటే చాలా బెస్ట్. మైక్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మన వాయిస్ అనేది క్లియర్గా వినబడుతుంది. మొబైల్లో కూడా వినబడుతుంది. ఏమంటే మైక్ వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, అవి యూజ్ చేస్తే మీకే తెలుస్తుంది అనమాట. చెప్పే కన్నా యూజ్ చేస్తేనే అది తెలుస్తుంది మైక్ వల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయి అనేసి. మైక్ ఒకవేళ మీరు కొనాలనుకుంటే నేను వాడేది వచ్చి బోయా M1 మైక్ అనమాట. ఇది ఇక్కడ పెట్టుకొని అయితే నేను మాట్లాడుతున్నా. ఇదైతే మనకి ఆన్లైన్లో 700 అయితే ఉందన్నమాట నేను బుక్ చేసేప్పుడు. ఇప్పుడైతే ఎంత పెరిగిందో ఎంత తగ్గిందో మనకైతే తెలియదు. ఇంకా సెకండ్ వచ్చేసి, మనము ఒకవేళ మైక్ యూజ్ చేస్తుంటే మన మైక్కి అట్లే మన మౌత్కి అయితే కొంచెం గ్యాప్ అయితే ఉండాలన్నమాట. గ్యాప్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే బ్రీతింగ్ తీసుకుంటామో ఆ డిస్టర్బెన్స్ అయితే ఉండదు. అంటే ఇప్పుడు కంటిన్యూగా మాట్లాడతాము, ఇట్లా గాలి తీసుకున్నప్పుడు అలాంటి సౌండ్స్ అయితే వస్తాయి అన్నమాట. అలాంటి సౌండ్స్ కొంచెం తగ్గిస్తుంది ఆ మైక్ దూరంగా పెట్టడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి, మొబైల్లో రికార్డ్ చేసేటప్పుడు మనము మొబైల్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. సేమ్ ఇక్కడే. నాకు ఇంకో మొబైల్ లేదు, ఒక మొబైల్తోనే రికార్డ్ చేస్తున్నా. ఏదైతే మీ మొబైల్ ఉన్నది అనుకో, ఇప్పుడు ఇది మొబైల్ అనుకోండి, దీన్ని ఏదైతే ఇక్కడ మైక్ ఉంటుందన్నమాట, ఏదైతే మనం వాయిస్ ఇస్తామో అది రికార్డ్ చేసుకుంటుందో అది మైక్ అనుకోండి. ఇదంతా స్క్రీను, ఇది మైక్. ఇక్కడ కింద కళ్ళు ఉంటుంది కదా మైక్. ఈ మైక్ అనేసి ఇక్కడ పెట్టుకోండి. దీనిపైన ఏదైనా క్లాత్ వేయండి, ఏదైనా బట్ట ఉంటే బట్ట దీనిపైన వేసి దీన్ని ఇట్లా కవర్ చేసుకొని ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అదే బ్రీతింగు అలాంటి సౌండ్స్ అయితే రావు, మన వాయిస్ అనేది క్లియర్గా వినబడుతుంది అనమాట. అలా చేయడం వల్ల కొంతమంది మామూలు ఇయర్ ఫోన్స్ కూడా యూజ్ చేస్తారు. ఇయర్ ఫోన్స్ కూడా బెస్టే, కానీ ఫస్ట్లో అయితే బెస్టే అనమాట. మీరు సబ్స్క్రైబర్స్ వస్తే మీరు మైక్ కొనడం కానీ కొంచెం దానిపైన అయితే బడ్జెట్ అయితే పెట్టాలి. ఇంకో పాయింట్ ఏమంటే, మీరు మార్నింగ్ టైమ్స్ కానీ ఈవినింగ్ టైమ్స్ అయితే వీడియోస్ అయితే రికార్డ్ చేయండి. ఎందుకంటే అప్పుడైతే మార్నింగ్ టైమ్స్ అయితే అందరూ పనుకొని ఉంటారు, అప్పుడు అంత డిస్టర్బెన్స్ ఉండదు. నైట్ టైమ్స్ కూడా అంతే, అందరూ పనుకొని ఉంటారు కాబట్టి పెద్దగా డిస్టర్బెన్స్ అయితే ఉండదు అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే ఉండదు. దానివల్ల మన వీడియోస్ అయితే క్వాలిటీ అయితే మన వీడియోలో నాయిస్ అయితే క్వాలిటీ అయితే పెరుగుతుంది. మళ్ళీ ఎకో సౌండ్స్. ఈ ఎకో సౌండ్స్ అనేది మాట్లాడినప్పుడు అది డబుల్గా వినపడ్డం. అంటే ఒకసారి నేను డైరెక్ట్గా 1 అన్నాను అనుకో, ఆ 1 2 times వినపడ్డం అన్నమాట. దాన్ని ఎకో సౌండ్ అంటారు. ఆ ఎకో సౌండ్ ఎలా తగ్గించుకోవాలంటే, ఒకవేళ మీకు మన పక్కన ఏదైనా క్లాత్ ఉన్న సోఫాస్ కానీ, లేదంటే ఏదైనా
డిండులు కానీ అట్లాంటివి అయితే మేనేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకే సపరేట్గా ఒక యూట్యూబ్ రూమ్ ఉందనుకో, స్టూడియో రూమ్, మీరైతే ఆన్లైన్లో మ్యాట్లు అయితే దొరుకుతాయి అన్నమాట. అవి బుక్ చేసుకొని మీ రూముల్లో అయితే ప్లేస్ చేసుకోవాలి గోడకి, వాల్కి. అలా చేసుకోవడం వల్ల ఎక్కువ సౌండ్స్ అయితే తగ్గుతాయి అన్నమాట. సెకండ్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఆడియో అన్నమాట. టైప్స్ ఆఫ్ ఆడియో. ఈ టైప్స్ ఆఫ్ ఆడియో అంటే ఇప్పుడు 3 టైప్స్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ టైప్ వచ్చేసి డైరెక్ట్గా ఇవ్వడం. ఇప్పుడు కెమెరాకి ఎదురుగా నేను వాయిస్ ఇస్తున్నా, ఇది వన్ టైప్ అన్నమాట. సెకండ్ టైప్ వచ్చేసి మనం ఏదన్నా ఒకటి చూపించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నమాట. బ్యాక్గ్రౌండ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం ముందర ఒకటి చూపించేదాన్ని టైప్ 2 అంటారు. టైప్ 3 వచ్చేసి మనము ఆడాడ కనిపించి ఇట్లా వాయిస్ ఓవర్ ఇచ్చి దాన్ని ఆబ్జెక్ట్ని చూపించడం అన్నమాట. ఇట్లా 3 టైప్స్ ఉంటారు. ఈ టైప్స్లో మీరు అయితే ఏ టైప్ అనేది మీరు ఫస్ట్ ఐడెంటిఫై అయితే చేయాలి. ఫస్ట్ అయితే తెలుసుకోవాలా ఏ టైప్ అనేసి. ఆ టైప్ని తెలుసుకొని మనం ఎడిటింగ్ స్కిల్ని డెవలప్ చేసుకోవచ్చు అలా చేసుకుంటే. అలాగే ఎలా ఎడిటింగ్ చేయాలనేది అయితే తెలుస్తుంది మీకే. ఇప్పుడైతే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి విఎన్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్నాక ఇప్పుడు నేనైతే నా మొబైల్ స్క్రీన్ అయితే మీకైతే స్క్రీన్ పైన అయితే చూపిస్తా. నేను ఎలా చేస్తానో మీరు చూసి ఒకసారి చూడండి. ఒకవేళ అర్థం కాకుంటే మళ్ళీ చూడండి ఒకసారి. ఇంకా అర్థం కాలేదంటే కామెంట్ సెక్షన్లో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే డైరెక్ట్గా మీకైతే రిప్లై ఇస్తాను. ఒకవేళ రిప్లై కంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి నాకు మెసేజ్ చేసినారంటే నేను డైరెక్ట్గా మీకు కాల్ చేస్తాను. మీ వాయిస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేసి అయితే. ఇదే అనమాట విఎన్ యాప్ అనమాట. విఎన్ యాప్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది, దానిపైన అయితే క్లిక్ చేయండి. నేనైతే ఒక ఫోటోని అయితే తీసుకుంటాను అనమాట. తీసుకున్నాను. ఈ ఫోటోకి నేను వాయిస్ ఇస్తాను అనమాట. వాయిస్ ఇచ్చి అలాగే వాయిస్ని అయితే ఎడిట్ చేస్తాను. అది ఎలా చేస్తాను అనేసి అయితే మీకు చెప్తాను. మీరు నేను ఎట్లా చేస్తాను అనేసి అయితే ఒకసారి చూడండి. అట్లే 2 టైమ్స్ 3 టైమ్స్ అయితే చూడండి ఒకవేళ అర్థం కాకుంటే. ఇక్కడ మ్యూజిక్ సింబల్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ రికార్డ్ అని ఉంటుంది, రికార్డు పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఒక వాయిస్ ఇస్తాను నేను. ఆ వాయిస్ని ఇచ్చి బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేస్తాను, అలాగే మన వాయిస్ని ఎలా స్మూత్నెస్ తెస్తాను, బేస్ని ఎలా పెంచుతాను అనేసి అయితే చెప్తాను. ఇప్పుడు ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే 3 సెకండ్స్ అయితే వస్తాయి. ఇప్పుడైతే రికార్డ్ అవుతుంది అనమాట. మీ ఊరికి ఎట్లా రికార్డ్ అవుతుంది అనేసి అయితే చెప్తాను అంతే. ఇప్పుడైతే ఈ ఆడియో అనేది నేను ఊరికి అట్లా ఇచ్చాను అనమాట, మీకు ఎట్లా రికార్డ్ చేసుకోవాలి అనేసి. ఇప్పుడు ఆ ఆడియోని డిలీట్ చేస్తాను. ఇక్కడ డిలీట్ ఉంది కదా, దానిపైన డిలీట్ చేసాను. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ కాడి నుంచి రికార్డు కొట్టా. ఇప్పుడైతే ఒక వాయిస్ని అయితే ఇస్తాను అనమాట. మన వాయిస్లో మనం బ్యాక్గ్రౌండ్ నాయిస్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి, అలాగే మన బ్యాక్గ్రౌండ్లో నేనైతే ఆడియోని అయితే 6 సెకండ్స్ అయితే ఇచ్చాను అనమాట. ఆ 6 సెకండ్స్ ఇప్పుడైతే చూడండి. ఆ 6 సెకండ్స్ ఇచ్చాను కదా, ఇట్లా ఇచ్చుకుంటా పోవాలి. మళ్ళీ ఈడికి వచ్చినాక మీరు కొంచెం చెప్పారు, మళ్ళీ చెప్పాలనుకుంటే మళ్ళీ దీనిపైన క్లిక్ చేసినారు అనుకో, మళ్ళీ రికార్డ్ కొట్టి మళ్ళీ స్టార్ట్ చేయడం. ఇలా అయితే చేసుకోవాలి రికార్డ్ చేసుకున్నప్పుడు. ఇక్కడైతే ఎక్స్పర్ట్ సింబల్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆడియో ఓన్లీ ఉంది కదా, దానిపైన ఇక్కడ క్లిక్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ ఆడియో అవుతుంది, కానీ అలా అయితే ఆడియో అవుతుంది. అప్పుడు ఇక్కడ ఎక్స్పోర్ట్ అయితే క్లిక్ చేయండి.
ఎక్స్‌పోర్ట్ క్లిక్ చేయగానే మీకి ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి అనేసి అయితే చూపిస్తుందన్నమాట. ఇట్లా వాట్సాప్, వీఎన్ యాప్, టెలిగ్రామ్ ఇట్లా చూపిస్తుంది. ఇక్కడ నేను ఈ యాప్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ యాప్ అయితే ప్లే స్టోర్‌లో అయితే దొరుకుతుందన్నమాట. ఈ నేమ్ అక్కడ సెర్చ్ చేసినారనుకో ప్లే స్టోర్‌లో మీకు ఈ యాప్ దొరుకుతుంది. అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. ఇప్పుడైతే ఆ యాప్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. చేయగానే ఆడియో అయితే దీంట్లోకైతే వచ్చిందన్నమాట. క్లిక్ చేయగానే ఆ ఆడియో అయితే దీంట్లోకి వచ్చింది. దీన్ని మనము స్మూత్‌నెస్ అయితే తేవాలి. అది ఎలా తెచ్చుకోవాలి అనేసి అయితే క్లియర్‌గా చెప్తాను మీకు. ఇది పైన ఉంది కదా! దీన్ని పట్టుకొని ఇక్కడికి తీసుకొని రండి. ఇది ఇక్కడ తీసుకొని రండి. ఈ పార్ట్ మనకు వద్దు అనుకుంటే ఈ ఈ యెల్లో కలర్ ఉంది కదా! ఈ పార్ట్ మనకొద్దు, మనకు అవసరం లేదు అంటే ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఆహ్, ఇక్కడ డిలీట్ ఉంది కదా! డిలీట్ చేసినామంటే అది డిలీట్ అయిపోతుందనమాట. మనము ఏదైతే వద్దనుకుంటామో అది. ఒకవేళ మళ్ళా బై మిస్టేక్ మనము అది డిలీట్ చేసేసాము. మళ్ళా నాకు రిటర్న్ రావాలి అంటే, మళ్ళా ఎనక్కి రావాలంటే, మళ్ళా 3 డాట్స్ పైన కొట్టి ఇక్కడ అండు అని ఉంటుంది. దీనిపైన అంతే క్లిక్ చేసినామంటే, మళ్ళా అది బ్యాక్ అయితే వచ్చేస్తుంది. మనం ఏదైతే డిలీట్ చేసిండేది. ఇప్పుడైతే నేను అది డిలీట్ చేస్తున్నా. నాకు అవసరం లేదు కాబట్టి. డిలీట్ చేసేసా. ఇప్పుడు హ్మ్. మళ్ళా 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడైతే ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా! దానిపైన అయితే క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్‌లోకి పోయినాక ఇక్కడ నార్మలైజ్ ఉంది కదా! ఈ నార్మలైజ్ పైన క్లిక్ చేయండి. అప్పుడు నార్మలైజ్ అయిందనమాట. మళ్ళా 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ ఎఫెక్ట్స్‌లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ నాయిస్ రిడక్షన్ ఉంది కదా! దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకొని మీ వాయిస్ బేస్ చేసుకొని అయితే చేయండి. అంటే ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుంది కదా! వాయిస్ అనేది. ఇక్కడైతే ఇది బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ని అయితే రిమూవ్ చేస్తుంది. ఇక్కడైతే ఇవి అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ ప్లే చేసుకోండి. ఇక్కడైతే ప్లే ఉంటుంది కదా! ఇది ఒకవేళ ప్లే చేయండి మీకు డౌట్‌గా ఉంటే అంటే నాయిస్ వెళ్ళిందా లేదా అని తెలుసుకోవాలంటే ఇక్కడ ప్లే ఉంటుంది. ఆ ప్లే పైన క్లిక్ చేసినారనుకో నాయిస్ క్లియర్ అయిందా లేదా అని. ఒకవేళ క్లియర్ కాకపోతే ఇవి ఇట్లా స్లైడ్ చేయండి. మీకు అడ్జస్ట్ అయితుందనమాట. వాళ్ళిచ్చిన సెట్టింగ్సే నేను అప్లై కొట్టేస్తా. నేను ఏవైతే కలిపెట్టినాననమాట. అప్లై చేసినామంటే మన బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ అయితే రిమూవ్ అయింది. మళ్ళా 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ ఇక్కడ చేంజ్ స్పీడ్ ఉంటుంది. ఈ స్పీడ్‌ని మనం ప్లస్ చేసుకున్నామనుకో మనకి ఏమైతుందంటే మన వాయిస్ అనేది స్పీడ్‌గా వెళ్ళి ఒక చిన్న పిల్లోడు మాట్లాడినట్టు వాయిస్ అయితే వస్తుందనమాట. ఇక్కడ చేంజ్ స్పీడ్ అనమాట. ఇది మనము మన వాయిస్‌ని స్పీడ్ చేసి అలాగే మనము చిన్న పిల్లలు మాట్లాడినట్టయితే వాయిస్ అయితే వస్తుందనమాట. పిల్లోడు వాయిస్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇది యూజ్ అయితుందనమాట. నేనైతే దీనికి యాడ్ చేయకూడదు అనుకుంటాను కాబట్టి క్యాన్సిల్ కొడతాను. మళ్ళా 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ చేంజ్ టెంపో ఉంది కదా! ఇది కూడా ఇంపార్టెంటే మనకి. మనం ఏదైతే మన వాయిస్ ఉంటుందో ఆ వాయిస్‌ని స్పీడ్ చేసి అలాగే మన వాయిస్ మనలాగే ఉంటుందనమాట. మనం చెప్పేది స్పీడ్ అయితుందనమాట. చెప్పే స్లోగా చెప్తూ ఉంటారు కదా కొంతమంది. ఇది చేంజ్ టెంపోలోకి వెళ్ళి మనం ఇట్లా స్పీడ్ పెంచుకున్నాము అనుకో మనం చెప్పేది స్పీడ్ పెరుగుతుంది. ఎక్స్‌ప్లెయిన్ చేసేది స్పీడ్ అనేది పెరుగుతుంది. ఇది దానికి యూజ్ అయితుంది. చేంజ్ టెంపో అనేది. అప్లై పైన క్లిక్ చేస్తే మీకు మేలు. నాకైతే నేను స్పీడ్‌గానే చెప్తాను కాబట్టి నాకైతే ఇది అవసరం లేదు కాబట్టి క్యాన్సిల్ కొట్టేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 3 డాట్స్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఎఫెక్ట్స్ ఇక్కడ ఇది ఉంది కదా! దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఇదే అనమాట మెయిన్ ఇంపార్టెంటు. ఇదైతే ఫస్ట్ 5 వచ్చేసి బేస్‌కి సంబంధించింది. మనం బేస్ వాయిస్‌ని పెంచొచ్చు, తగ్గించొచ్చు. మళ్ళా మిగతా 5 వచ్చేసి ఏదో ఒక నేమ్ అయితే ఉంది అనమాట. ఆ నేమ్ అయితే నాకు గుర్తుకు రావట్లేదు. ఫస్ట్ 5 వచ్చేసి బేస్‌కి సంబంధించిండేది. ఒకవేళ మీ ఆడియోలో అంటే మీరు చెప్పే వాయిస్‌లో బేస్ ఎక్కువుంది. అప్పుడు ఇట్లా తగ్గించుకోవచ్చు. ఒకవేళ మీ వాయిస్‌లో బేస్ లేదు, ఎక్కించుకోవాలనుకుంటే ఇట్లా ఎక్కించుకోవచ్చు.
ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. తగ్గించవచ్చు, ఎక్కించవచ్చు. ఇట్లా మీరు ఏం చేస్తారంటే నేనైతే ఇట్లా పెట్టుకుంటాను మామూలుగా. ఇట్లయితే నేను నా వాయిస్‌కి అయితే పెడతాననమాట. మీరు కూడా మీ వాయిస్‌కి ఎలా సూటబుల్ అయితుందో ఇట్లా అడ్జస్ట్ చేసుకున్నాక ఇట్లా అన్నీ కొన్ని ఒక్కొక్క పాయింట్ కిందకి పైకి పెట్టుకున్నాక ఇక్కడ ప్లే ఉంటుంది. ఆ ప్లే పైన క్లిక్ చేసి మీకు సెట్ అయిందా లేదా అంటే అంటే బేస్ అవి తగ్గినాయా, మనకి వినేకి బాగుందా లేదా అనేసి అయితే ఇక్కడ ఇట్లా అడ్జస్ట్ చేసుకొని ప్లే పైన క్లిక్ చేసినారంటే మళ్ళీ ప్లే అవుతుంది. మీ ఆడియో బాగుందనుకో అట్లే ఇట్లా అప్లై పైన ఇక్కడ అప్లై ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే అప్లై అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడు మీరు ఆ సెట్టింగ్సే పెట్టుకొని మీరు కూడా అప్లై చేసుకున్నారనుకో మీ ఆడియో కూడా ఎడిట్ అయితే అయిపోతుంది అనమాట. ఎడిట్ అయితే అయిపోతుంది. నేనైతే డైలీ ఇలాగే చేస్తాను ఆడియోనైతే. ఇప్పుడు చెప్పిన సెట్టింగ్స్ అన్నీ చేసుకున్నాక మనకి ఎడిటింగ్ అయిపోయినది అనుకో, ఇంక ఇక్కడ సేవ్ ఉంది కదా, ఈ సేవ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఫైల్ నేమ్ అయితే ఇవ్వండి. నేనైతే ఏదో ఒకటి ఇస్తాను అనమాట. అంటే ఎడిటింగ్ అని ఇస్తా. ఎడిటింగ్ మళ్ళీ ఇక్కడ M4A అయితే ఫీడ్ అవుతుంది అనమాట, సేవ్ అవుతుంది. ఇక్కడ సేవ్ ఉంది కదా, ఈ సేవ్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే మీ ఆడియో అయితే సేవ్ అయిపోతుంది. మళ్ళీ ఏదైతే మీరు ఎడిటింగ్ చేస్తారో ఆ యాప్లోకి ఆ ఆడియోని అయితే యాడ్ చేసుకుంటే మీది ఎడిటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. మీరు కూడా ఇలాగ చేసుకొని మీ ఆడియోని కూడా స్మూత్నెస్ని అయితే తెచ్చుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ అయితే చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయినా చేయండి, లేదంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. డైరెక్ట్ కాల్ కూడా చేస్తాను అనమాట మీకే.